పక్కా తెలంగాణ స్టైల్ బోటి కూర. నేను కూడా చాలా రోజులైన చేయగా, ఇంట్లోకే కదా ఆయిల్ తక్కువ వేసి చేశాను. అసలు ఎంత బాగుంటుందంటే వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. కానీ నచ్చని వాళ్ళు అంటూ ఉండరు అసలు. మామూలుగా బోటి కర్రీ అయితే తెలంగాణ వాళ్ళకైతే అసలు ఫంక్షన్లల్లో ఇది ఏమంటారు, చాలా ఎమోషనల్ అయ్యే కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా కొంతమంది తినరు అంటారు, ఇంకా తినని వాళ్ళకి అది ఎట్లయినా కొంచెం మంచిగా అనిపించదు, కానీ తినే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తినకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికో ఒకరికి ఇష్టమే ఉంటుంది కదా, ఖచ్చితంగా వీడియో చూసి అయితే చేసుకోండి. ఇది నేను ఎలాగంటే మంచిగా కూర ఎక్కువ తినేలాగా చేశాను అనమాట. ఎక్కువ ఇట్లా సూప్కి ఇట్లా లేకుండా చపాతీకి రైస్ కుండేలాగా చేశాను. ఇంకా దీనికోసం అయితే నేను ఒక కేజీ తీసుకున్నానండి. కేజీ బోటి తీసుకుంటే కేజీ 300 అట. ఒకప్పుడు 120 అట్లుండే. అంటే ఇంకా అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి లేండి, వాళ్ళు ఏం చేస్తారు. కానీ ఇక కేజీ అయితే తీసుకున్నా, కానీ ఇంట్లో ఎక్కువనే దొబ్బు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇది కూడా కొంచెం చూసి తీసుకోవాలండి. అక్కడ తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా మోసం చేస్తారు. ఇంకా తీసుకొచ్చిన బోటిని అయితే మంచిగా కడుక్కోవాలి. ఫస్ట్ మామూలు నీళ్ళతో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని ఆ నీళ్ళు మరిగేటప్పుడు మంచిగా కడుక్కున్న బోటిని అందులో వేసేయాలి. బోటి అంటే ఇట్లా, ఇది బోటి అనమాట. పొట్ట పేగులు దొబ్బ అయితే వేరు చేయాలన్నమాట. రెండింటిని సపరేట్ చేయాలి. ఎందుకంటే దీని మీద బోటి మీది ఇది బొంతలాగా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ఇది సపరేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కూర అదే బోటి తీసుకునేటప్పుడే కట్ చేసి మనాలి. ఎందుకంటే కట్ చేసి చేయకపోతే క్లీన్ చేయడం కష్టమవుతుంది అనమాట. ఇట్లా ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడే ఈ దొబ్బ పొట్టపేగులు అయితే ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేయాలి. బాగా మసిలేటప్పుడు ఆ నీళ్ళల్లో ఈ పొట్టపేగులు దొబ్బ రెండు వేసేస్తే అది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. పక్కకు ఇంకొక గిన్నెలో నీళ్ళు పెట్టుకోండి. ఈ నీళ్ళు ఎందుకనంటే ఇది బోటి క్లీన్ చేయడానికి. అంటే పైన అంతా ఇట్లా ఉంటుంది కదా, పైన ఉండే పొరను ఏమంటారు నాకు తెలియదు, కానీ ఆ పైన నల్లదంతా పోవాలంటే ఇట్లా మంచిగా నీళ్ళు బాగా వేడి చేసుకొని దీన్ని అందులో వేసుకుంటే చాలా అంటే చాలా ఇక ఈజీగా అంటే ఇట్లా చేయితో ఇట్లా అంటే చాలు మొత్తం ఊడిపోతుంది అనమాట. ఇక కొంతమంది అయితే చాలా కష్టపడుతూ ఉంటారు, ఇది ఎట్లా వస్తుందా అని. కొంతమంది అయితే క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అని చెప్పి బోటి స్కిప్ చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇదైతే నాకు మా అమ్మ నేర్పింది. సూరత్లో నేర్చుకున్నాను నేను నా పెళ్ళి కాకముందుకు. ఊరికి మా అమ్మ ఇట్లా నీళ్ళలో వేసి అట్లా తీస్తే అట్లా వచ్చేదనమాట. ఎక్కువ ఉడకనియొద్దు, మళ్ళీ వేడి నీళ్ళలో వేసి ఉడకనిచ్చినాం అనుకోండి అది రాదు, మళ్ళీ దానికి అంటుకుపోతుంది. ఏం లేదు, నీళ్ళు బాగా మరిగే నీళ్ళల్లో దించేసి బోటి వేయాలి. ఇది వేసేసి కథం ఇట్లా చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇట్లా అంటే కథం మొత్తం మన పైనుంచి ఒక లేయర్ లాగా లేచిపోతుంది అనమాట. తెల్లగా అవుతుంది మంచిగా. మెయిన్ ఏంటంటే కొట్టేటప్పుడే చెప్పాలి తనకి, మాంసం కొట్టేటాయనకి ఎట్లా అంటే కట్ చేసి ఇవ్వకుండా అట్లనే బొంత ఇచ్చిర్రనుకోండి, అది తీసుకొచ్చి అది కింద వేసి ఆ సింక్ దగ్గర మనకు కడగరాదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ఫస్టే కట్ చేసి ఇవ్వడం అనుకోండి, చిన్న ముక్కలు కాబట్టి హాట్ వాటర్లో వేయంగానే ఇట్లా చేయితోటి ఇట్లా అంటే మంచిగా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, కేజీ తీసుకుంటే అందులో అదొక 1/2 కిలో కూడా రాలేదు, మిగతాదంతా దొబ్బ పొట్టపేగులే. కాకపోతే అది ఎక్కువ ఉంటే బాగుంటుంది కూరలో. ఇంకా అది క్లీన్ చేసుకునే లోపట్లయితే ఈ పొట్టపేగులు దొబ్బ మంచిగా ఉడుకుతుంది. అది ఉడికే దాంట్లోనే ఈ బోటిని కూడా అందులో వేసేసి కాసేపు ఉడకనిచ్చేసి ఈ సపరేట్ చేయాలి నీళ్ళలో నుంచి. ఎందుకంటే మళ్ళీ ఇట్లా ఉడికిన తర్వాత ఈ పైన ఏమన్నా ఉంటే కాసులు బీసులు అంత ఉంటే అంతా పోతుంది. మంచిగా ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఇట్లా చాలాసేపు ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటేనే ఆ బోటికి కొంచెం స్మెల్ లాగా వస్తుంది కదా, అదంతా పోతుంది అనమాట. ఇట్లా తిప్పుకుంటూ కాసేపు ఉడకబెట్టుకొని జల్లి గిన్నెలోకి తీసేసుకోండి. ఇట్లా వాటర్ నుంచి దీన్ని సపరేట్ చేసుకోండి. ఇట్లా అయితే ఏంటంటే బోటి కొంచెం తినని వాళ్ళకి అనుకోండి, అసలు ఇది కడుగుతుంటే అది ఉడుకుతుంటే కుక్కర్ విజిల్స్ ఇట్లా వస్తుంటే అసలు స్మెల్ తట్టుకోలేరు వాళ్ళు. అదే తినేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు అనుకోండి, ఆహా మంచిగా ఇట్లా ఆస్వాదిస్తారు అనమాట. ఎట్లా అంటే ఉడుకుతుంది కదా, ఆహా సూపర్ ఉంది అని. అంటే ఇక అది ఇష్టపడితే ఒకలాగుంటుంది, ఇష్టపడకపోతే ఒకలాగుంటుంది. ఏదైనా అంతే, మనుషులైనా ఫుడ్ అయినా ఏదైనా మనం తినాలి ఇష్టంగా అనుకుంటే అది ఎంతో మంచిగా అనిపిస్తుంది. దాని స్మెల్ అయినా ఏదైనా. ఇక వద్దు అనుకుంటే ఇక దాన్ని దరిదాపులకు కూడా రానియలేము. ఇంక అది ఏదైనా అంతే. ఇక వాటర్లో నుంచి ఇట్లా సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దొడ్డు ఉప్పు వేసేసి మళ్ళీ పొట్టపేగులు మాత్రమే ఒక దాంట్లోంచి దొబ్బ
బోటి ఒక పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే పొట్ట పేగుల లోపట కొంచెం గసిగసి ఉంటుంది కదా, అందుకని ఓన్లీ పొట్ట పేగులల్లో కొంచెం ఉప్పు వేసి మళ్ళీ గట్టిగా పిసుక్కుంటూ ట్యాప్ కింద పెట్టి మంచిగా నీట్గా కడుక్కోండి. చూడండి 3 సపరేట్ కడుక్కున్నాక ఎంత తెల్లగా అయిందో, ఇట్లుంటేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇక కూరకు కావాల్సినవి అయితే ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, ఇంత కొత్తిమీర కట్ చేసుకోవాలి. సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పొయ్యి అంటించేసి ఇక పోపు అంతా నార్మలేనండి. మంచిగా గిన్నె పెట్టేసి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం గట్టిగా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనుకోండి. కాకపోతే ఆయిల్ అంత తినడం మంచిది కాదు. మనం తినేదే ఫుడ్ ఇంట్లో వేసుకుంటాను, మంచిగా తినాలనుకుంటాను కాబట్టి కొంచెం తక్కువ వేసి, కొంచెం స్లో టైం ఎక్కువ పడుతుంది ఆయిల్ తక్కువ వేస్తే వేయడానికి. ఇక మన టైం కోసం చూసుకుంటే హెల్త్లు ఖరాబ్ అయితే, అందుకే కొంచెం తక్కువనే ఆయిల్ వేసేసుకున్నాను నేనైతే. నేను వేసిన దానికన్నా డబ్బులు పడుతుండే మామూలుగా ఆయిల్ అయితే, కానీ నేనైతే తక్కువనే వేసిన. ఇంకా వేసుకున్న తర్వాత మంచిగా ఉల్లిగడ్డ వేసి అది మంచిగా గోలిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసింది. కొత్తిమీర ఎప్పుడైనా కూడా పోపులు వేయాలి, ఫ్లేవర్ మంచిగా పడుతుంది అనమాట. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడో రుబ్బుకున్నది కాకుండా అప్పటికప్పుడు రుబ్బుకున్నది అయితే మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా గోలించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫంక్షన్లలో అయితే ఎంత ఇష్టంగా తింటారో. బోటి ఫ్రై వేరేగా చేస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అది మంచిగా గోలిన తర్వాత ఈ బోటిని అంతా అందులో వేసేసుకోవాలి. మంచిగా ఈ వేసుకున్న తర్వాత మెయిన్ ప్రాసెస్, ఎందుకంటే ఇదాకా కడిగిందంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ ఆయిల్లో మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా బోటికి అంతా పట్టి బోటి అంతా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుతూనే ఉండాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి, ఎందుకంటే ఇలాంటి స్మెల్ అట్లా రాకుండా ఉంటుంది అనమాట. ఆయిల్లో వేగితే కూడా మంచిగా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, ఫ్లేవర్స్ అన్నీ దానికి పడతాయి, బాగుంటుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. బోటి అయితే చాలామంది ఇష్టపడరు. ఒక్కసారి మంచిగా ఇట్లా ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకంటే చాలామంది అబ్బో బోటియా అంటారు, ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ వదిలిపెట్టరు అనమాట, అంత బాగుంటుంది. చూడండి మొత్తం ఇట్లా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. దాంట్లో ఎట్లా అంటే మనము పోపులో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం నీరు వస్తూ ఉంటుంది, ఆ నీరంతా పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. మామూలు ఫ్రై ఉట్టిగా ఇంకా తెలంగాణలో కళ్ళులోకి మందులోకి తినడానికైతే ఇగో ఇట్లా మంచిగా కాసేపు గట్టిగా వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని మసాలా వేసుకొని తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది అట్లయితే. ఇక బంజారాస్ అయితే మంచిగా ఇది చేస్తారు కదా, ఏమంటారు దాన్ని, సోడాయి చేసుకుంటారు కదా, అది కూడా ఇంత బ్లడ్ను ఈ బోటి కలిపి చేసుకుంటారు సోడాయి, అది కూడా చాలా బాగుంటుందంట. ఇంకా మనకు తెలియదు కానీ అది కూడా చాలా బాగుంటుందంట. ఇక మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు కారం మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. ఒక్కొక్కరు స్పైస్ తింటారు, ఒక్కొక్కరు స్పైస్ తక్కువ తింటారు కాబట్టి ఇట్లా వేసుకున్న తర్వాత కారం వేయంగానే నీళ్ళు వేయకుండా మంచిగా కారం వేసిన తర్వాత కారం పచ్చి వాసన పోయేంత వరకు గోలించుకోవాలి మంచిగా. ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ కూరలలో ఏ కూరలలో అయినా కూడా చల్ల నీళ్ళు అయితే పోయిద్దండి. చల్ల నీళ్ళు పోతే సప్పబడ్డట్టు అవుతుంది కూర. అందుకని పక్కేమటైతే కొన్ని హాట్ వాటర్ పెట్టుకొని అవి పోసుకోండి. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మొక్క ఇట్లా సాగిపోయినట్టు కాకుండా చాలా మంచిగా వస్తుంది అనమాట. చూడండి ఒక 4 విజిల్స్ పెట్టిన తర్వాత ఇంకా విజిల్స్ పెట్టి 4 విజిల్స్ కానిస్తే సూపర్ అంటే సూపర్ అయిపోతుంది కర్రీ. ఇట్లానే మీకు ఏం కూరలు కావాలన్నా కూడా తెలంగాణ స్పెషల్స్ ఏంటి, ఆంధ్ర స్పెషల్స్ అయినా పర్లేదు అడగండి. ప్రతి ఒక్క నార్త్ సౌత్ ఏ ఫుడ్ కావాలన్నా కూడా కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కటి మీరు కామెంట్ చేసిన ప్రతి దానికి నేనైతే చేసి చూపెడతాను వంట. ఎందుకంటే ఈరోజు నేర్చుకొని రేపు ఉండేది ఏం కాదు. గత 12 సంవత్సరాల నుంచి వండి సరే నాకు వచ్చిందని ఇంకో 4 నేర్చుకుంటారు కదా అన్నట్టుగా నేను పెడుతున్నాను. ఓకేనా? వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోస్ ఎట్లుంటున్నాయి ఏంటి, ఇలాంటి ఫుడ్ కావాలి, ఎవరికైనా ఏదైనా కావాలి అని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈ ఫుడ్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చేసి చూపెడతా, మంచి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా అనుకుంటున్నా. ఓకే, మరి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇచ్చేసేయండి.